బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాకినాడ జిల్లా తునిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిందితుడు నారాయణరావు మృతిపై ఆ కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మా నాన్నను పోలీసులే చంపారంటోంది నిందితుడి కుటుంబం. మా నాన్నది బలవన్మరణం కాదంటోంది ఆ కుటుంబం. రాత్రి 10:30కు ఘటన జరిగితే ఉదయం 7 గంటలకి సమాచారం ఎందుకు ఇచ్చారు అంటూ అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. నిందితుడి కుటుంబం ఘటన జరిగిన వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తోంది ఆ నిందితుడి ఫ్యామిలీ. పోలీసులు బలవంతంగా సంతకాలు తీసుకున్నారంటోంది నిందితుడి కుటుంబం. కోమటి చెరువు నుంచి ఆ శరీరాన్ని వెలికి తీయడం జరిగింది. అంటే నిందితుడు నారాయణరావు శరీరాన్ని వెలికి తీయడం జరిగింది. పోలీసులు పోస్ట్ మార్టానికి తరలిస్తూ ఉండగా ఆ కుటుంబం అడ్డుకుంది. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదిగో మీరు చూడొచ్చు విజువల్స్ లో. అక్కడ అంబులెన్స్ దగ్గర ప్రస్తుతం ఆ కుటుంబం అడ్డుగా నిల్చుని అంబులెన్స్ ని ముందుకు కదలనివ్వటం లేదు. ఆ కుటుంబం అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసులకు సంబంధించి మీరు చూడొచ్చు. పోలీసులతో ఆ కుటుంబం అక్కడ ఆందోళనకు దిగింది, ప్రశ్నిస్తోంది. అక్కడ అడ్డుగా నిలిచింది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆన్ స్క్రీన్. అక్కడ మహిళా పోలీసులు చేరుకున్నారు. ఆ కుటుంబాన్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మరికొంతమంది పోలీసులు అక్కడికి చేరుకొని ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం. మా కుటుంబానికి నిందితుడు నారాయణరావు కుటుంబం ఒకటే అంటోంది, మా నాన్నది అంటే నారాయణరావుని పోలీసులే ఇటు అది బలవన్మరణం కాదు, పోలీసులే చేయించారని అర్థం వచ్చేలా వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న సందర్భం. వాళ్ళు ఆందోళన వెలుబుచ్చడం జరుగుతోంది. మరి ముఖ్యంగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. నిందితుడు నారాయణరావు మృతిపై కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. మా నాన్నను పోలీసులే చంపారంటోంది నిందితుడి కుటుంబం. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. మాకు అనేది ప్రొడ్యూస్ చేస్తే అసలు ఏ టైం లేదంటే ఎవరన్నా ఏమైనా చేశారా అనేది మాకు తెలియదు సార్. పోలీస్ కస్టడీలో ఉండి ఎవరన్నా ఎలా ఎందుకు చేస్తారు? నేను ఎవరి మీద పోలీసులు అనుమానం చెప్పగలను. నేను పోలీసులు చేశారని చెప్పగలను. ఇంటూ గట్రా ఏం కాదు, ఆ మనిషి చనిపోయాడు, మనకు ఫోన్ చనిపోయాడు. మాకు 10:30 వచ్చి సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సరే వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. నలుగురు వచ్చారు. ఇంకేం చేస్తామండి, ఏదో పెట్టాం, సంతకం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సిఐ గారు ఫోన్ చేశారు. 6-7 టైం కల్లా ఫోన్ చేసి ఇలాగ మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారంటే అన్నారు. కానీ ఆ సూసైడ్ కాదు కదా, అది నైట్ 10:30కి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకేశారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా. అనేది అదే మరి అక్కడి నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్ అన్నారు. ఆయన రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్, ఇది సూసైడ్ కాదు. టౌన్ లోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఆ స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది. అంటే మాకు ఆ డౌట్ ఏంటంటే సార్, అలా కొట్టినప్పుడు స్టేషన్ లో బయట తిరిగిన మనిషి స్టేషన్ లో కూడా బయట రోడ్డు మీద తిరిగాడంట. అలాంటిది ఇప్పుడు అది ఎలా జరిగిందో తెలియదు సార్. అంటే ఎవరి మీద మాకు అనుమానం నేను చెప్పలేదు. మాకు అనేది ప్రొడ్యూస్ చేస్తే అసలు ఏ టైం లేదంటే ఎవరన్నా ఏమైనా చేశారా అనేది మాకు తెలియదు సార్. పోలీస్ కస్టడీలో ఉండి ఎవరన్నా ఎలా ఎందుకు చేస్తారు? ఎవరి మీద అనుమానం? నేను ఎవరి మీద పోలీస్ రెండు ఫ్యామిలీలు ఏంటంటే ఆయన ఆవిడ పక్క ఏరియాలో అక్కడ ఉంటుందంటే నా అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు. ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా సార్. ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకొచ్చాడో అక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే ఆ అమ్మాయి అక్కడ చదువుతున్నా కూడా మాకు తెలియదండి. అయితే ఇలా పుకారా వచ్చింది ఆ అమ్మాయిని ఏదో చేశాడని. ఎవరో అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికీ షేర్ చేయడం అనేది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు. నేను లోపల ఉన్నానండి. గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు, మీకు ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ నా భర్త
అతను నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా, నీకేం జరిగిందో చెప్పంటే, అక్క నీకు వీడియో చూపించాలక్క, నీ ఉండగా నేను ఏ మాట అనలేను, ఎందుకంటే నువ్వు నాతో చాలా బాగుంటావు, నువ్వు నన్ను చాలా బాగా చూసావు అక్క, నేనేం అనలేను అని చెప్పాడు. అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాను. అంతలోకి మా మామగారు బండి వేసుకొని వచ్చాడండి. బండి వేసుకొని వచ్చి ఎలిగేషన్ ఏమీ లేదు సార్. ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేశారు, నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు. అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ 10:30కి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు. సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్పామండి. అంటే మేము కోర్టులోని ఇప్పటికిప్పుడు అసలు ఈవినింగే పంపించాలి, ఇప్పటి వరకు పంపించలేదు, మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్. అంటే ఓకే అని చెప్పేసి మా వారు వచ్చారు. మా వారు వచ్చారు, మా వారు చదివేశారు. అంటే ఏంటంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్. సరే అని చెప్పి మేము ఊరుకుని నేనన్నాను, భర్తతో కాపురం చేసిన దాంతో సంతకం పెట్టించుకుంటా బాగుంటుందండి, నా భర్త నేను వేరే కాపురం, నా భర్తతో ఎలా పెట్టించుకుంటారు, అలా వద్దు సార్, మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను. ఎవరైనా పర్వాలేదమ్మా ఇప్పుడు అర్జెంటుగా సంతకం పెట్టండి అన్నారు. సరే అని చెప్పి మా వారు సంతకం పెట్టినప్పుడు అదే 10:30కి మీరు సంతకం పెట్టించుకున్నారు, 37:40 లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు. మార్నింగ్ సిఐ సార్ అలా ఫోన్ చేసి అమ్మ ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్లో దూకేశాడు, మ్యాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు. దానికి మేము ఏమి అనమండి. ఒక అమ్మాయిని పాడు చేశాడు, బ్రతుకున్న మర్యాద ఉండదు ఎక్కడైనా, దానికి ఏం అనట్లేదు సార్. అదే టైం అయితే ఏ టైంలో చనిపోయాడని కనుక్కోమని చెప్పాను సార్. మళ్ళీ ఆయనకి కాల్ చేస్తే 10:30 ప్రాంతంలో చనిపోయాడని. అయితే నేను అన్నాను 10 నుంచి 10:30, 11 ప్రాంతంలో చనిపోతే మన దగ్గర 10:37 టయానికి వచ్చారు కదా, కోర్టుకి తీసుకెళ్లాలని ఎందుకు చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టినా తిట్టినా వదిలేసాం, మా కళ్ళ ముందే పట్టించుకోలేదు, మాట ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి. కోర్టులో పంపించాలని చెప్పేసి తిరిగేసి మళ్ళీ మార్నింగ్ చెప్పారు సార్. అది నైటే చెప్పొచ్చు కదా సార్, నైటే చెప్తే డెత్కి సంబంధించి లెటర్ రాస్తే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు, మరి కోర్టు అని ఎందుకు పెట్టాలి? అదే సార్ నాకు ఉన్న డౌట్. అది మాకు ఎక్కడ తెలుస్తుంది సార్, అవి మాకు తెలీదు, మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది. ఆ టైం నుంచి ఈ టైంలోపు అదేదో రాత్రే చెప్పొచ్చు కదా, మమ్మల్ని ఎందుకంటే సంతకాలు పెట్టించుకొని అలా రోడ్లంటే లాగడం, ఆ మనిషి మాకు అవసరం లేదని వదిలేసాము. కట్టుకున్న భార్యతో పాటు కన్న పిల్లలు కూడా, నా పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని. నా పిల్లలను మేమేం చేసాం సార్? అసలు చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేసాం అసలు? నిన్న కాక మొన్న నా ఆడపడుచు ఫోటోలు పెట్టారు, అలా ఎందుకు పెట్టారు సార్? ఎవడైతే తప్పు చేశాడో ఆడి చర్మం వల్చేయాలి, కానీ మేము ఏం చేసాం? మేము ఆడవాళ్ళమే కదా, మీ ఇంట్లో ఆడపిల్ల పరుగు పోతే మీరు బాధపడుతున్నారు, మేము మా పరుగులు పోవాలి, మా ఫోటోలు ఎంతమంది చూస్తారు సార్? సీసీ కెమెరా విజువల్స్ అనేది కావాలి సార్ మాకు. రైట్, అది ప్రస్తుతం నారాయణరావు కుటుంబం, నిందితుడు నారాయణరావు కుటుంబం అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా రాత్రి 10 నుంచి 10:30 అంటే 10:30 దాదాపుగా 10:30 నుంచి 10:40 ఆ ప్రాంతంలో సంతకాలు తీసుకున్నారు. కానీ 10 నుంచి 11 మధ్యలోనే ఇది జరిగింది. ఉదయం 7 గంటలకి సమాచారం ఇచ్చారు. ఎందుకు ఇలా చేశారు? కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు, కోర్టులో ప్రవేశపెట్టేందుకు సంతకాలు కావాలి అని చెప్పి మా దగ్గర తీసుకున్నారు. కానీ ఇది జరిగింది 10 నుంచి 11 అంటూ కూడా మాట్లాడుతున్నారు. 7 గంటలకు మాకు సమాచారం ఇవ్వడం ఏంటి అని చెప్పి ప్రస్తుతం ఆ నారాయణరావు కుటుంబం ప్రశ్నించడం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. పోలీసుల తీరు మీద క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నది నారాయణరావు కుటుంబం. ఈ నేపథ్యంలో లీగల్గా ముందుకు వెళ్ళబోతున్నారా, లేకపోతే ప్రస్తుతం వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేసిన సందర్భం ఆ విషయాలు మీరు చూడొచ్చు. ఈ బాక్స్ మీరు చూస్తే కనుక నారాయణరావు కుటుంబం అక్కడ పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. నారాయణరావు కుటుంబం ఒకటే అంటోంది, మా నాన్నకి దీనికి సంబంధం ఏంటి, ఒకవేళ ఉండుంటే కనుక మొత్తం చంబడాలు ఒల్చేయండి, అంటే మొత్తం తోలు తీసేయండి అనే అర్థం వచ్చేలా అవి మాట్లాడిన సందర్భం. మరీ ముఖ్యంగా ఎవరైనా తప్పు చేస్తే కనుక కఠినంగా శిక్షించండి, మరి ముఖ్యంగా ఇటువంటిది ఏంటి అంటూ అని అర్థం వచ్చేలా ఇటు నిందితుడి ఫ్యామిలీ ప్రస్తుతం ఆరోపించడం జరుగుతోంది. ఇటు పోలీసులకి అటు నారాయణరావు కుటుంబానికి మధ్య ఒక రకంగా చెప్పాలంటే ఒక ఘర్షణ వాతావరణం మీరు చూడొచ్చు. మహిళా పోలీసులు కలగజేసుకొని ఆ మహిళను అక్కడి నుంచి పక్కకు జరిపే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఈ చెరువులోకి దూకి
నారాయణరావు బల్వన్ మరణానికి పాల్పడిన పరిస్థితి, ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేది మీరు చూడొచ్చు. అదుగు అంబులెన్స్కి అడ్డంగా అక్కడ ఆ కుటుంబం నిల్చొంది. ఆ తర్వాత మీరు చూస్తే కనుక ఆ వ్యక్తి పోలీసులతో గొడవ దిగిన పరిస్థితి. నిందితుడు నారాయణరావు కుటుంబం పోలీసులతో గొడవ దిగి పరిస్థితి. అంబులెన్స్ తాళాలు లాక్కున్న పరిస్థితి. ఒకసారి మీరు చూస్తే కనుక పోలీసు నారాయణరావు కుటుంబానికి సంబంధించిన ఆ వ్యక్తి చేతుల్లో నుంచి తాళాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పోలీసు అధికారులు చుట్టూతా మొత్తం పోలీసు అధికారులు అక్కడే ఉన్నారు. మహిళా పోలీసు ఆమెను అక్కడి నుంచి పక్కకు జరిపే ప్రయత్నం చేస్తోంది. ఆ వ్యక్తి నుంచి తాళాలు తీసుకున్న సందర్భం అప్పుడే వాళ్ళు మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదు, ఇది ఎంతవరకు సమంజసం అంటూ చెప్పుకొచ్చారు. మా నుంచి ఇలా సంతకాలు చేసుకోవడం. అది మీరు చూడొచ్చు. ఎప్పుడైతే అంబులెన్స్ తాళాలు గుంజుకున్నాడో, ఎప్పుడైతే అంబులెన్స్ తాళాలని లాక్కోవడం జరిగిందో అప్పుడే పోలీసులకు ఆ కుటుంబానికి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకసారి అక్కడ ఏం జరిగింది ఆ కాన్వర్సేషన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అసలు మేము అతన్ని ఎందుకు కొట్టారు చంపారని కూడా అడగట్లే. మాతో సంతకాలు ఎందుకు పెట్టించుకున్నారని అడుగుతున్నాం. బయట పెట్టారు. అతను చేస్తున్నానికి మేము సంతకాలు పెట్టాం. సంతకాలు పెడితేనేమో మళ్ళీ తిరగేసేసి 7 అప్ చెప్పి పలానా టైం చచ్చిపోయాడంటే ఆ టైంకి నా దగ్గర లేదా ప్రూఫ్, నా దగ్గర ఉంది ప్రూఫ్. ఎవరెవరో మాట్లాడారో 4 వచ్చారు. ఆ 4 ప్రూఫ్ రైట్. అది మరి ముఖ్యంగా కోర్టులో సబ్మిట్ చేయడానికి కోసం అని చెప్పి అక్కడ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. కానీ ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు అనే పేరు చెప్పి సంతకాలు తీసుకున్నారు. కానీ ఇటు నారాయణరావు ఆ శరీరానికి సంబంధించి భౌతికాయానికి సంబంధించి సంతకాలు తీసుకురాని చెప్పి మాకు తెలియదు అనే అర్థం వచ్చేలా ప్రస్తుతం ఆ కుటుంబం మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ కూడా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా కాబోతున్నారు. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి డిఎస్పీ శ్రీహరిరాజు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటారో చూద్దాం. నిన్న సాయంకాలం తునిలో మీడియా సమావేశంలో ఎక్కి అరెస్ట్ చేసి మీ అందరికీ కూడా తెలియపరిచిన తర్వాత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీసుగా తీసుకుని వచ్చాం. రికార్డ్ అంతా తయారైన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ అది ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం. కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం, కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని, ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రతలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కోమటి చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు. బండి ఆపి ఆయనకి సమ్ నేచురల్ కాజ్ నుండి లేదా బహిర్భావం నుండి దానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మిస్ చేయడం చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు. మరి ఆయన పారిపోయాడా ఎటువైపు వెళ్ళి ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు. శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు. కాబట్టి మ్యాక్సిమం చెరువు అని చెప్పేసి వెంటనే నేను మన అతని రూరల్ సీఏ గారు, టౌన్ సీఏ గారు వచ్చి ఏరియా అంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఫైర్ సర్వీస్ వారికి కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వారు కూడా వచ్చారు. కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణం అనుకూలించుకో వాళ్ళైతే చేయలేదు. అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతం నుంచి కన్ఫర్మ్ కూడా కాలేదు మాకు. ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత ఈ గజెత్తగాలు రావడం వీళ్ళంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. నేచురల్ కాజ్ అన్నది